హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మళ్ళీ మనం ఏయూ ఆంధ్ర యూనివర్సిటీకి ఆఫ్టర్ లాంగ్ టైం మనం వచ్చాం. సో ఫస్ట్లీ మనం అందరం కవర్ చేసుకుందాం. జగదీష్, రిషిక్, మై, సుభాష్. సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్ర యూనివర్సిటీ. చాలా పెద్దగా ఉంది, చాలా కొత్తగా ఉంది. ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ కాలేజ్లో ఉన్నాం. సో ఈరోజు అయితే ఒక చిన్న హ్యాకథాన్ ఉండడం వల్ల మాకు ఆ నోటీస్ రావడం వల్ల మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. సో మ్యాక్సిమం నేను అన్నిటిని కవర్ చేద్దామని అనుకుంటున్నాను. లెట్స్ ఇట్. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అది ఏంటంటే మేము ఎలా ఆంధ్ర యూనివర్సిటీకి ఎలా వచ్చాం. అసలు ఏంటంటే ఇప్పుడు మేము లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్లు లింక్డ్ఇన్ ద్వారా ఇది ఏంటంటే ప్రోగ్రామ్ వచ్చింది మాకు. లింక్డ్ఇన్ ద్వారా మేము ఆంధ్ర యూనివర్సిటీని ఫాలో అవ్వడంతో వాళ్ళు ఏమైనా కాంపిటీషన్స్ ఉంటే మనకు పెడతారు ఫ్రెండ్స్. సో అలాగే మాకు వచ్చిన ఈ ఒక లింక్డ్ఇన్ మెసేజ్ ద్వారా ఇక్కడ హ్యాకథాన్ ఉంది. హ్యాకథాన్ థీమ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్విరాన్మెంటల్ మీద వర్క్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్తో మేము వస్తున్నాం. సో మా టీం అందరం, మా ఫ్రెండ్స్ అందరం, జగదీష్, రిషిక్, మహేంద్ర అండ్ సుభాష్ వీళ్ళందరూ వచ్చేసాం ఆల్రెడీ. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 7:45 అయ్యింది. అయితే ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్లీ మాకు 8 కల్లా అక్కడికి రమ్మన్నారు. ఇప్పుడు 7:45 అయింది. ఇప్పటికి వచ్చి ఎవరు రాలేదు. సో అందుకని కొంచెం టైం ఉంది కదా అనేసి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇంకా 8 o'clockకి ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ అయిపోయిన తర్వాత ఇంకా మరి ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మేమైతే వచ్చేసాం. మళ్ళీ ఇండి చూసుకుందాం ఒకసారి. ఇక్కడ మధుసూదన్ ఉన్నాడు, ఇక్కడ ఆర్య ఉన్నాడు, అక్కడ రూపేష్ సే హాయ్ ఎవ్రీవన్. వీళ్ళు ఒక 3 teams, వీళ్ళు ముగ్గురు ఒక టీం అండ్ మేము ఒక 5 members. మేము 5 members. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ ఆడిటోరియంకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటంటే చాలా కూల్గా ఒక మంచి ఇందాక నేను చెప్తున్నాను కదా ఏంటంటే ఒక ట్యాగ్ ఇచ్చారు. అబ్సల్యూట్లీ ఒక ట్యాగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. తర్వాత నాకు నా నేమ్ మణితేజ్ అండ్ కోడ్ గ్యాలక్సీ, మా టీమ్ నేమ్ కోడ్ గ్యాలక్సీ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ ఏ రూమ్ ఉంటుందో ఆ రూమ్కి అసైన్ చేశారు. ఆల్సో మనకి ఒక రిఫ్రెష్మెంట్గా ఒక ఫైల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఫైల్స్ ఇది మా రూమ్. గట్టిగా మొత్తం ప్లాన్ చేసుకొని వచ్చారు, ఎక్స్టెండ్ చేసుకున్నాం. సో ఇదైతే ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు జరిగింది. సో యాక్చువల్లీ మేమైతే ప్రిపేర్ అయ్యే ఉన్నాం. లెట్స్ డూ ఇట్. మనం తీసుకుంటున్నది 2 things. ఒకటి పర్సనలైజ్మెంట్, సస్టైనబిలిటీ వెల్బీయింగ్ సపోర్ట్. దీంతో మనము ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ చేస్తాం. తెలిసి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లంచ్కి వెళ్తున్నాం. హ్యాపీగా ఏసీకి వెళ్తున్నాం. ఇది ఎక్కడ లంచ్ ఎక్కడ ఫ్రెండ్స్? ఇప్పుడైతే మేము లంచ్కి వెళ్తున్నాం. వాళ్ళు ఫాలో అయిపోతున్నాం. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫుడ్ వచ్చింది. ఫుడ్ ఏంటి ఇచ్చారంటే జీరా రైస్, స్వీట్ చూపిస్తాను చూడండి. వెరైటీస్ ఉన్నాయి మనం వేసుకోవాలి. జీరా రైస్, స్వీట్ అండ్ పన్నీర్ కర్రీ, ఎందుకో ఫ్రై కర్రీ. సేమ్ అందరం హ్యాపీగా ఈ ఎండ పక్కన నీళ్ళలో వచ్చి కూర్చొని హ్యాపీగా తింటున్నాం. చల్లగాలి ఎలా ఉందిరా ఫ్రెండ్స్? ఇప్పుడైతే బాగా తిన్నాం. తినేసి ఇక మా సేమ్ ఇందాక క్లాస్ అసైన్ చేశారు కదా A02 ఆ రూమ్కి వెళ్ళి నా వర్క్ ఏంటంటే ఇప్పుడు మొత్తం డేటా అంతా అసైన్ చేయాలి. అసైన్ చేసి ఇప్పుడు కోడ్ రాయాలి. నా వర్క్ అయితే ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. కొన్ని ఒక 5 టాపిక్స్ మీద 5 into
5x10 50 టాపిక్స్ మీద ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అప్పుడు మా వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసేస్తారు ఫ్రెండ్స్. ఇంకా అయితే ఇక్కడ చిన్న పీపీటీ ప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడైతే మాకు జడ్జెస్ వస్తున్నారు, మా దగ్గర మమ్మల్ని చూడడానికి జడ్జెస్ వస్తున్నారు ఫ్రెండ్స్. సో లైటింగ్ అయితే డిమ్ అయిపోయింది. కరెక్ట్గా ఇప్పుడైతే 6 o'clock అయింది. సో ఇందాకలో అయితే వచ్చారు, ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు. అంటే ఇలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, హ్యాకథాన్ గురించి ఎక్స్పీరియన్స్ గురించి అడిగారు. చాలా బాగుంది. సో నేనేమనుకుంటున్నానంటే మీరు కూడా ఎలాంటి పార్టిసిపేట్ చేశారంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఫ్రెండ్స్ అక్కడైతే క్వశ్చన్లు అడిగేస్తున్నారు. మనకి ఏటి అడుగుతారో మనకి తెలియదు, మనం మాత్రం ప్రిపేర్గా ఉన్నాం. నా ఏటి లేదు, నేను టెక్నికల్ సపోర్ట్ అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నేను చెప్పాను. అది మా వాళ్ళు అందులో అనలైజ్ చేశారు, ఒక్కొక్కరు మేము డివైడ్ చేసుకున్నాం. సో అదే చెప్తాను మ్యాక్సిమం. సో ఫ్రెండ్స్ మీరు మనకు హ్యాకథాన్ అంటే ఏం చేయాలి? హ్యాకథాన్ అంటే మామూలుగా ఏం చేయాలి? లైటింగ్ వస్తుంది. హ్యాకథాన్ అంటే మామూలుగా ఏం చేయాలి అంటే వచ్చి ప్రోగ్రామ్ చేయాలి. వీడు వచ్చినప్పటి నుంచి పిజ్జా ఆర్డర్ చేశాడు ఫ్రెండ్స్. అలా అంటాను కానీ నేనేమని అంటాను చెప్పండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటాం అంటాను, అంతే కదా. అయితే టైం వచ్చేసరికి 9:30 అవుతుంది. మన సీనియర్ అని వంశీ అన్నీతో కిందకి డిన్నర్కి వెళ్తున్నాం. కింద ఇప్పుడే కాల్ చేశారు, కిందకి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఏం స్పెషల్సో చెప్తాను. గాయస్ ఇప్పుడైతే మేము అంటే హ్యాకథాన్ మొత్తం అయిపోయింది. వెళ్ళే టైంలో ఇక్కడ చూసుకున్నట్లయితే మాకు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఫ్రెండ్స్ అక్క వాళ్ళు పరిచయం అయ్యారు. అండ్ ఆల్సో అన్నయ్య వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా మాకు రిసీవ్ చేసుకున్నారు. లంచ్ చేసి ఇప్పుడైతే మా సర్టిఫికేట్స్ వచ్చాయి. ఇంకొన్ని రాలేదు, అవి తీసుకొని ఇంకా డైరెక్ట్గా కొంచెం వైజాగ్ ఏదో బీచెస్ కానీ లేదా సిఎంఆర్ సెంటర్కి వెళ్ళేసి చూసుకొని వచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడమే, అంతే. ఇంకేటి ఉండదు. సో మ్యాక్సిమం ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. నచ్చింది అనుకోండి గాయ్స్. ఇగో మా వాళ్ళు వస్తారు, కుర్రోళ్ళు పాపం ఫీల్ అయినట్టు ఉన్నాడు. వీడికే ఫ్రెండ్స్, వీడికే మా నలుగురికి సర్టిఫికేట్లు వచ్చాయి, వీడికి రాలేదు. వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. మరి వీళ్ళకి సెట్ చేసారా అయితే? హాయ్ ఫ్రెండ్స్, అంటే మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే టైంలో మాకు అజిత్ బ్రో వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించారు. వీళ్ళ టీము ఎక్కడి నుంచి వచ్చారంటే షాక్ అయిపోతారు నిజంగా. ఇలా హైదరాబాద్ నుంచి వచ్చారు ఫ్రెండ్స్, హ్యాకథాన్ కోసం హైదరాబాద్ నుంచి వచ్చారు. మనం పక్కనున్న విజయనగరం నుంచే ఎవరు రాము, వీళ్ళు హైదరాబాద్ నుంచి ఫార్మల్. బ్రో మీరు చెప్పండి, మీరు ఏం చేస్తారు, మీరు చెప్పండి మీ హ్యాకథాన్ గురించి. సో యాక్చువల్లీ మేము ఫార్మర్స్కి రిలేటెడ్ ఒక యాప్ చేసాం, AI క్రాప్ కేర్ అని ఒక యాప్ చేసాం. సో లైక్ నార్మల్గా మనం చిన్నప్పటికి వెళ్ళి ఫార్మర్స్ అండ్ ఆర్మీ 2 eyes ఆఫ్ నేషన్ అనుకుంటాం. బట్ ఫార్మర్స్ కమిటింగ్ సూసైడ్స్. సో అరౌండ్ 1000కి వెళ్ళి 2000 ఫార్మర్స్ అగ్రికల్చర్ లేబర్ చనిపోతున్నారు. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మేము AI క్రాప్ కేర్ అని ఒక యాప్ చేసాం. సో దాంట్లో ఏంటి అంటే క్రాప్ రికమెండేషన్ ఉంటుంది. లైక్ వాట్ ఈస్ ద స్టేట్, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సాయిల్ అండ్ డ్యూరేషన్, లైక్ Jan to Feb. సో విచ్ క్రాప్ విల్ గివ్ మోర్ ప్రాఫిట్, అలా క్రాప్ రికమెండేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ లైక్ క్రాప్ ప్రైస్ రికమెండేషన్ కూడా ఉంటుంది. లైక్ మినిమం సపోర్ట్ ప్రైస్ తీసుకొని 1 hectare 5 hectaresలో క్రాప్ హార్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎంత ఇస్తుంది అని ఉంటుంది. అండ్ ఆల్సో లైక్ రియల్ టైమ్ డాటా, IoT సెన్సర్స్ తీసుకొని మొత్తం రియల్ టైమ్ డాటా తీసుకొని వీఆర్ యూజ్ సమ్ AI మోడల్స్ లైక్ TTM అలా మోడల్స్ యూజ్ చేసి రియల్ టైమ్ డాటాతో డైనమిక్ సజెషన్స్ ఇస్తాం అన్నట్టు. అండ్ వీఆర్ ప్రౌడ్లీ టెల్ దట్ మాకు ఈ ప్రాజెక్ట్ అనేది USA కి సెలెక్ట్ అయింది. USA చూడండి,
అంటే నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తేనే యూఎస్ఏకి సెలెక్ట్ అయ్యారు ఫ్రెండ్స్. ఇది మీది ఆల్రెడీ హ్యాకథాన్ ఒకటి విన్ అయ్యారు, 2 హ్యాకథాన్స్ విన్ అయ్యారు ఫ్రెండ్స్. ప్రైజ్ మనీ ఒకటి 10,000, ఇంకోటి యూఎస్ఏ. ఒకటి 10,000, ఇంకోటి యూఎస్ఏ. చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఏంటి లేదు, మనం ఎంత ల్యాప్టాప్లు వేసుకొని ఏదో చేద్దాం మనం వస్తాం. వీళ్ళు జస్ట్ ఒక మొక్కని తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. నేను అలాగే అనుకున్నాను వచ్చిందనేసి. చూడండి ఫ్రెండ్స్, టాలెంట్ అనేది ఎక్కడో ఉంటుంది. వీళ్ళు ఎక్కడి హైదరాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి వచ్చారు ఫ్రెండ్స్. ఇది వీళ్ళు అజిత్ బ్రో, ఇలా మీరు ఇంకా వెళ్ళాలి బ్రో, నిజం చెప్తున్నా. మాకు నేను కలుస్తాను, నేను కాంటాక్ట్ అయ్యాను. ఓకే బాయ్ బ్రో. కంప్లీట్ అయింది. తర్వాత మనం ఇప్పుడు సిఎంఆర్ సెంట్రల్కి వచ్చాం. ఫుల్గా కడుపు నిండా తిన్నాం. నేను తినలేదు, ఇది తిన్నారు. చికెన్ బిర్యానీ, బర్గర్స్, థమ్స్అప్ బాగా తిన్నారు సార్లు. ఇది స్టార్ స్టూడెంట్స్, నేను తినలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే అలా అయిపోయింది. ఇప్పుడైతే సిఎంఆర్ సెంటర్ మాల్ 4th ఫ్లోర్లో ఉన్నాం. సో ఇప్పుడు దిగుదాం అని అటుగా అరే అందుకే మనం ఫ్రెండ్స్ చూశారు కదా, మనం లైవ్లో రికార్డ్ చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళు ఉంటారు. అది దట్స్ కాల్డ్ అట్రాక్షన్. సెంటర్ ప్రదర్శన కూడా కాదు, లేడీస్ అట్రాక్షన్. ఏరియాలు అదే ఫ్రెండ్స్ సంగతి. ఒకసారి దిగినప్పుడు దిగాను. నువ్వు ఏదైనా చేస్తావు పదండి. యాక్చువల్లీ ప్లాన్